పెళ్లి కాకపోవడానికి జాతక పరంగా కారణాలు ఏమై ఉంటాయి? లక్ష కారణాలు ఉంటాయి వివాహానికి సంబంధించింది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే జాతకరీత్యా సప్తమ స్థానము అష్టమ స్థానాన్ని ఖచ్చితంగా మనం చూసుకుంటాం. అదేవిధంగా కుజ రాహువులో శనైశ్వరుడు ఉన్న ఎదురుగా వచ్చేటువంటి సంబంధాలు ఆలస్యం అవ్వడము, తండ్రి లేని సంబంధాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. మనకంటే వయసు ఎక్కువ ఉండే అమ్మాయిని మనము ప్రేమించే అవకాశం ఉంటుంది, వివాహం చేసుకునే అవకాశం ఉంటుంది. లేదా మనకు మోసం చేసి అమ్మాయి వయసు చిన్నది అని చెప్పి మనకు మోసం చేసి కూడా వివాహం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది సప్తమ స్థానంలో కుజరాహులు ఉన్న ఎడల. ఓకే. అదేవిధంగా అష్టమ స్థానంలో ఉంటే ఒక వివాహం జరిగి మరొక వివాహానికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. ఎవరైతే నెంబర్ 9, నెంబర్ 18, 27లో జన్మిస్తారో బ్రేకప్స్ ఖచ్చితంగా ఉంటాయి వీరికి. అదేవిధంగా ఎక్కువగా లవ్ రిలేటెడ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, లవ్ మ్యారేజ్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది ఈ యొక్క వృశ్చికం వారికి, లైక్ వీళ్ళందరికీ. సో అదేవిధంగా వివాహం కావటం లేదు అంటే చాలా కారణాలు ఉంటవి కనుక వ్యక్తిగత జాతకాన్ని చూసుకోవడము అనేటువంటిది ఉత్తమము నా పాయింట్. ఓకే. వ్యక్తిగత జాతకం లేదు, పేరును బట్టి ప్రశ్నాశాస్త్రం ద్వారా ఏ టైంలో అవుతుంది ఏంది అనేది కూడా మనం తెలుసుకొని ముందుకెళ్ళచ్చు.